కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేశారా? అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా. మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహావీరుడు, ఇందిరాగాంధీకి చూపించాం. 2014లో మన తెలుగు సత్తా, ఆంధ్రుల సత్తా, తెలంగాణ తెలుగువారి సత్తా అని సోనియా గాంధీకి చూపించాం. చిత్తుగా 2 రాష్ట్రాల్లో భూస్థాపితం చేసేసాం కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ తెలివితేటలు లేవా అన్నాం. శర్మిలాకి తెలివితేటలు అధికంగా ఉన్నాయే. భర్త బాపనోడు రాత్రి పగలు ఢిల్లీలో ఉండి డీల్ సెటిల్ చేశాడు. అనిల్ కానీ ఈ డీల్ ఎవరైనా చేస్తారా? మళ్ళా శర్మిలాని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం చేయదు. కనుక నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఎవరో ఉన్నారు, ఆ పేరు మరల మర్చిపోయాను, లోకేష్ ఓడించిన రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆడి పిచ్చి కుక్క కలిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మిల వెనకాల. ఒరే బాబు, ఆర్ల రామకృష్ణ, నీ పేరేటో నాకు తెలియదు, నువ్వు ఎమ్మెల్యే ఎలాగయ్యావో బుద్ధి లేనో లోటేసానేమో తప్ప, నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు, తప్పైంది నిన్ను ఓడించాను అని లోకేష్కి మద్దతు మీనింగ్ ఉంది. మంగళగిరిని అభివృద్ధి చేయి, లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు. నువ్వు షర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని పిలిచారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీకి వెళ్ళలేదా? సోనియా గాంధీకి వెళ్ళలేదా? ప్రియాంక గాంధీకి వెళ్ళలేదా? ఆ చింతా మోహన్ రావు అటు చాలా మంచి ఆయన, 6 టైం ఎంపీ తిరుపతి. సార్ మీరే కాంగ్రెస్ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి, రండి సార్, మీరు కాపు సార్, మీరు బీసీ సార్ అని ఎంత బ్రతిమాలాడు. అందరూ ఒకరు కాదు, ఒక 30-40 మంది మొన్న కలిశారు. అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ వారం రోజుల క్రిందట ఢిల్లీలో, 2 వారాల క్రిందట. పేరే తెలీదు, నువ్వు చెప్పగలవా పేర్లు? మమతా వచ్చి నిలబడి ఫోటోలు తీసుకున్నారు. పిసిసి ప్రెసిడెంట్, ఈ మధ్యన పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళంతా వచ్చి పేర్లు అడిగారు. అరే నన్నే తెలీదా అంటారు. ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్, సార్ మీరు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయితే మీరే ముఖ్యమంత్రి కదా. నేను అన్నా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. 54 లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంబానీ లాంటి అవినీతి పరుని 1981లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదానీ లాంటి దోచుకునే గజ దొంగను, మన స్టీల్ ప్లాంట్ దోచుకునే గజ దొంగను బిలియనేర్ చేసింది. 8 బిలియన్ చేసింది 2008లో కాంగ్రెస్ పార్టీ.